యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? మీరు బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను కూడా దేవుని దయ వల్ల, ఆయన కృప వల్ల బాగానే ఉన్నాం, క్షేమంగా. సరే, మరి దేవుని మాటలు కొన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మరి మధ్యలో కొంచెం లేట్ అయింది వీడియో చేయటం. కొంచెం బలహీనత వల్ల నేను చేయలేకపోయాను. సరే, మరి దేవుని మాటలు చూద్దాం. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నీ పాదాలకే వందనాలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, మీకు స్తోత్రములు నాయనా. మరొకసారి నీ పాద సన్నిధికి వస్తుండగా కృప చూపండి, సహాయం చేయండి. ఆటంకాలన్నీ తొలగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. అయ్యా, నీకు వందనాలు. మీరే సహాయం చేసి నీ నడిపింపు నుంచి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు అంశం ఏమనగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాలు. ఎవరైతే దేవుని యందు అంటే క్రీస్తు యందు భయభక్తులు కలిగి భయముతో భక్తి చేస్తూ ఉన్న వారికి వచ్చే ఆశీర్వాదాలు అన్నమాట. ప్రార్థన చేయకుండా ఏ ఆశీర్వాదం పొందుకోలేము. దేవునికి భయం లేకుండా కూడా మనం ప్రార్థిస్తే దానికి జవాబు రాదు. సరే, చూద్దాం. చూడండి, ఒక వ్యక్తి ఈ లోకంలో నుంచి ప్రత్యేకపరచబడి క్రీస్తే నిజమైన దేవుడని ఎరిగి ఈ లోక ఆశల నుంచి విడుదల పొందుకొని ఆయన నిజమైన దేవుడిని నమ్మి బాప్తిసం తీసుకొని దేవుని యందు ఉంటున్న బిడ్డల కొరకు ఈ ఆశీర్వాదాలు. చూడండి, ఆకాశంలో ఎగిరే పక్షికి 2 రెక్కలు ఉండాలి. ఒక రెక్క ఉంటే ఎగరగలుగుతుందా? ఎగరలేదు. అట్లాగే క్రీస్తుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మనుష్యుడు కూడా 2 రెక్కలు. ఒకటి భయము, భక్తి. ఈ 2 ఉన్నప్పుడే మన ఆత్మీయ జీవితంలో, ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ, వాక్యంలో కానీ, దేనిలో అయినా మనం ముందుకు సాగిపోవటానికి అవకాశం ఉంటుంది. సరే, మరి ఇంకొక మాట చూద్దాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాలు లేదా మేళ్ళు. 4 రకాల మేళ్ళు ఉన్నాయి, 4 రకాల ఆశీర్వాదాలు. అవేంటో మరి చూద్దాం. ఎన్ని రకాల మేళ్ళు? 4 రకాల మేళ్ళు. ఒకటి గొప్ప మేలు, రెండవది కొదువులు తీర్చబడే మేలు, మూడవది ఏమనగా నిత్యము క్షేమముగా ఉండే మేలు. క్షేమంగా ఉంచే దేవుడు మన దేవుడు. 4వది ఆశీర్వదించే దేవుడు. ఈ 4 ఆశీర్వాదాలు, ఈ 4 మేళ్ళు చూద్దాం. మరి కీర్తన భాగంలో నుంచి 31వ కీర్తన 19వ వచనం. 31వ కీర్తన 19వ వచనం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పంతొమ్మిదవ వచనం. ఇది దావీదు రాసిన కీర్తన అన్నమాట. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇది గొప్ప మేలు అన్నమాట. ఏమిటి ఈ మేలు? ఈ మేలు ఏమిటి? గొప్ప మేలంటే, చూడండి, మనం ఏం చేస్తాం తల్లిదండ్రులుగా పిల్లలకి కొన్ని ఆస్తులు సమకూరుస్తాం కదా. అవేమనగా డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఇండ్లు కావచ్చు, ప్లాట్లు కావచ్చు. మన పిల్లలకి ఒక తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తామంటే ఇవన్నీ సమకూరుస్తూ ఉంటాం.
ఇంకా మనకిష్టమైన వారికి ఇంకా మనము దాచుకునేవి కూడా తీసి ఇవ్వగలుగుతాం అన్నమాట. అటువంటి ప్రేమ మనలో ఉంచిండు దేవుడు. ఒక తల్లిదండ్రులుగా పిల్లలకే మరి ఇన్ని దాచిపెడితే ఇన్ని రకాల మేలు ఆశీర్వాదాలు, మరి దేవాది దేవుడు ఆయన పోలికలో మనం చేసుకొని నిర్మించి ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా చేసుకొని ఆయన రక్తం ఇచ్చి ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు కనుక మరి మనకెన్ని మేలులు దాచి ఉంచుతాడు. తల్లిదండ్రుల కంటే ఇంకా ఎక్కువగా మేలు దాచి ఉంచుతాడు. కొంతమంది తల్లిదండ్రులు పెట్టకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు, చూడకపోవచ్చు. కానీ దేవాది దేవుడు మాత్రం ఆయన నమ్మదగిన వాడు. ఎవరు పెట్టినా, ఎవరు చూసినా, ఎవరిచ్చినా, ఎవరు ఇవ్వకపోయినా ఆయన మాత్రం ఆయన యందు భయభక్తులు కలవారికి, ఆయన యందు భయభక్తులు చూపని వారికి కాదండి, ఇది భయభక్తులు కలిగి పరిశుద్ధతలో, ప్రార్థనలో, విశ్వాసములో, ఆత్మీయతలో, తగ్గింపులో, ప్రేమలో, అన్నింటి విషయంలో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మనకి ఏదైనా ఇవ్వగలుగుతాడు ఆయన. దాచిపెట్టిస్తాడంట, మన కొరకు దాచి పెడతాడంట. చూడండి, తల్లిదండ్రులు కూడా కొంతమంది పిల్లలకి ఏదైనా ఇంట్లో మంచి వంట చేసి పెడితే అది పిల్లలకి భర్తకి దాచి పెడతారు కదా. అవును, అలాగనే అంతకంటే మన దేవుడు గొప్ప దేవుడు. మనకి ఏదైనా ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమున్నది? నువ్వు ఏది అడిగితే అది ఇస్తానంటాడు. కానీ దేవుని యందు భక్తులు కలిగి ఉండాలి. ఆయనకు నమ్మకంగా ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడే మనకి ఏది కావాలన్న దేవుడు ఇస్తాడనమాట. సరే, ఒకటి గొప్ప మేలు. ఆయన మేలులు మన భూ సంబంధమైన మేలు కానీ పర సంబంధమైన మేలు కానీ అది ఏ మేలైనప్పుడు కూడా అది దాచిపెట్టి మనకి ఇస్తాడంట. అది కృప కావచ్చు, అభిషేకం కావచ్చు, ఆత్మ నడిపింపు కావచ్చు, వాక్యము కావచ్చు, మరి భాషలో మాట్లాడటం కావచ్చు, మరి ఈ భూ సంబంధమైన వాటి విషయంలో కూడా నీకేది కావాలన్నా కానీ, ఇల్లు కానీ, బంగారం కానీ, వెండి కానీ, ఇంకేదైనా మరి వాహనాలు కానీ ఏది అడిగినా అది దాచిపెట్టాట మనకట ఉంచుతాడంట. గొప్ప మేలు చేసే దేవుడు మన దేవుడు. నీ పట్ల చేయలేదా మేలులు? నీ పట్ల ఎన్నో మేలు చేసి ఉంటాడు, కానీ మనం మర్చిపోతాం కదా. దేవుడు చేసినప్పుడే గుర్తొస్తాయి. కానీ ఎన్నో మేలులు మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోండి. ఏ మేలు చేసిండో ఒకటి కాదు, రెండు కాదు, ఏమని చెప్పాలని అనిపిస్తుంది. ఆయనంత ప్రేమమయుడు, తల్లిదండ్రుల కంటే ఇంకా ప్రేమమయుడు. తల్లిదండ్రులైనా ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళని ప్రేమించకపోవచ్చు, ఒక తల్లి పిల్లలైనా. కానీ దేవుడికి మరి పక్షపాతం ఉండదు, తారతమ్యం ఉండదు, స్వార్థం ఉండదు. ఆయన ప్రేమలో స్వార్థము లేదు. మనుషుల కన్నా స్వార్థం ఉంటుంది, కానీ మనుషుల యొక్క ప్రేమలో, ఆ దేవుని యొక్క ప్రేమలో స్వార్థం ఉండదు. ఆమేన్. అలాగే మన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మన దేవుడు మనకి దాచి పెడతాడట. మనకి శ్రేష్టమైనవి ఇవ్వటానికి, మేలిమైన ఇవ్వటానికి, ఆశీర్వాదకరమైన ఇవ్వటానికి దేవుడు దాచిపెట్టి ఎంతో మనకి మేలు చేస్తూ ఉంటాడు. మాకేం మేలు చేసిండు అని అంటారు కొంతమంది. ఎన్ని మేలులు పొందుకున్నా కానీ మాకేం చేసి, ఒక ఆపద రాగానే, ఒక శ్రమ రాగానే, ఒక ఇబ్బంది రాగానే ఇక అసలుకి ఏం చేసిన మేళ్ళన్నీ మర్చిపోతారు అనమాట. ఒక్కటి చేయకపోయినా కానీ వెనక ఎన్ని చేసినా కానీ అవి గుర్తుండవు. కానీ దేవుడు చేసిన మేళ్లను, ఆయన చేసిన ఉపకారాలు ఏది కూడా మర్చిపోద్దని చెప్తుండు. వాటిని బట్టి మనం స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి, ఆయన్ని మయంపరచాలి, ఆయన్ని హెచ్చించాలి. అప్పుడు ఇంకొక మేలు చేయటానికి ముందు దేవుని యందు భక్తులు కలిగి ఉండు. నువ్వు ఆయన యందు భక్తులు కలిగి ఉంటేనే ఈ ఆశీర్వాదాలు. సరే, ఒకటేంటంటే దేవుని యందు భక్తులు కలిగిన వారికి గొప్ప మేలు దాచిపెడతాడనమాట. రెండో మేలు, కొదువలు తీర్చబడతాయి. కొదువలు తీర్చబడే మేలు అనమాట. నీ జీవితంలో ఏది కొదువుగా ఉంది, ఏది నీకు లోటుగా ఉంది, ఏది నీ ముందు ఒక పెద్ద సమస్యగా ఉంది, ఏ విషయంలో నువ్వు కొదువుగా ఉన్నావు, నీ ముందు ఏది కొదువుగా అనిపిస్తుంది నీకు? అయ్యో ఇది లేదు, ఇది నాకు కొదువుగా ఉంది, అది లేదు. అది ఏదైనప్పుడు కూడా చూడండి, కీర్తనలోనే
మరి 34వ అధ్యాయము 9, 10 వచనాలు కూడా చూద్దాం. 34, 9వ వచనం, 10, 9, 10 వచనాలు చూద్దాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు లేదు. చూడండి, ఇంకో 10 వచనం చూసినట్టయితే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహం పిల్లలకైనా ఒకానొక టైంలో, సింహం అంటే అడవికి రాజు, అటువంటి దాని పిల్లలకైనా కొదువ ఉంటుంది. ఆహారం దొరకకపోవచ్చు, తల్లి వెసికిపోయి వేటాడి వేటాడి ఏమి దొరకలేదని కూడా వెనక్కి తిరిగి రావచ్చు ఆ అడవిలో. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి చూడండి, అటువంటి వారికట ఏది కొదువు లేదట. ఆయన యందు ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. నువ్వేది అడిగితే దేవుడు అది ఇస్తాడు. సింహ పిల్లలకి ఏమి దొరకపోవచ్చు, ఆ తల్లి ఏమి పెట్టలేకపోవచ్చు, కానీ మన తండ్రి గొప్ప దేవుడు. ఆయన మన తండ్రి, అవసరాలు తీర్చే తండ్రి, అవసరాలు తీర్చే దేవుడు మన దేవుడు. కొదువులు అన్నీ పూడ్చే దేవుడు, లోటులన్నీ పూడ్చే దేవుడు కదా, అవసరతలన్నీ తీర్చే దేవుడు. ఏ సమయంలో నీకు ఏది కావాలో ఆయన సమకూర్చిచ్చే దేవుడు. అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే ఈ కొదువులన్నీ తీర్చబడతాయి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా చూసినట్టయితే 4వ అధ్యాయము 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడుతుందంట. మన కొదువులన్నీ తీర్చబడతాయి. మన కొదువులన్నీ తీర్చగలిగిన సమర్థుడు మన ప్రభు. ఆయన పేరే యెహోవా ఈరే. ఆయన చూస్తున్న దేవుడు, ఆయన సమకూర్చే దేవుడు, ఆయన ఇచ్చే దేవుడు, ఆయన మంచి దేవుడు, ఆయన ప్రేమామయుడు అన్నమాట. అన్నీ నీకేది కావాలన్నా, నీకు ఏ అవసరత ఉన్నది నీ జీవితంలో, ఏది కొదువుగా ఉంది, ఇంకా జాబు రాలేదని బాధ, ఏ ఉద్యోగము దొరకట్లేదు, ఏ పని దొరకట్లేదని, లేకపోతే ఇంకా ఇల్లు కట్టుకోలేదని, ఇంకా మీకు ఇంకా ఏ విషయంలో మీరు కొదువుగా ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ కొదువులన్నీ. నీకు ఈ లోక సంబంధమైన విషయాలలో కూడా దేవుడు నీకు కొదువులు ఉంచడని చెప్తుండు, ఏది కొదువై ఉండదని చెప్తుండు. ఆయనను ఆశ్రయించే వారికి ఏది కొదువు లేదు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏది కూడా లోటు లేదు. నువ్వేమడుగుచున్నావు ఇప్పటి వరకు? ఇంకా నీ జీవితంలో ఇంకా ఏమి లోటుంది? ఇంకా ఏ కొదువులు ఉన్నాయి? ఇంకా ఏ పనులు ఆగిపోయినాయి? ఈ పని జరగలేదు అని నువ్వు ఇంకా మరి నిరాశ చెందుతున్నావా? అది తప్పక దేవుడు తీరుస్తాడు. నీ కొదువులు, నీ అవసరతలు, నీ అక్కర్లు ఎరిగిన దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన యెహోవా ఈరే. ఆయన సమస్తం చూస్తున్నాడు. ఆయన సమస్తం చూసే దేవుడు. నీ పరిస్థితి, నీ స్థితి, నీ గతి, నీ మతి, నీ హృదయం, నీ మనసు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ నడవడి, నీ ప్రవర్తన, నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వు కూర్చుంది, లేచింది, నిలబడ్డది అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. యెహోవా ఈరే. సమస్తము నువ్వే చూసుకో ప్రభువా అని నువ్వు ఒక్కసారి దేవుని చేతులకు అప్పగించుకున్నట్టయితే ఖచ్చితంగా నీ కొదువులన్నీ తీర్చబడతాయని చెప్తున్నాడు ఈ రోజున. నాకు కొదువులు ఉన్నాయి, మీకు కొదువులు ఉన్నాయి. మానవుడు అన్నాక ప్రతి వారికి ఒక్కొక్క అవసరతలు, ఒక్కొక్క కొదువులు. ఇంకా మరి పనులు స్టార్ట్ చేసాయి, మధ్యలోనే ఆగిపోవచ్చు, అవి ముగించలేని పరిస్థితిలో ఉండొచ్చు. అటువంటి ఏది ఏమైనా, ఏ కొదువైనా, ఈ భక్తి జీవితంలో ఇంకేమైనా కొదువుగా ఉందా? అయ్యో నేను ఇంకా మరి బైబిల్ చదవలేకపోతున్నా, కంప్లీట్ చేయలేకపోతున్నా, అయ్యో నేను ఆత్మను పొందుకోలేకపోతున్నా, ఇంకా నేను ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నా. అలాగా ఆ విషయంలో కూడా దేవుడు నీకేం చేస్తానంటాడు? నీ కొదువులు, నీ అవసరతలు, నీ అక్కర్లు అన్నీ కూడా తీరుస్తానంటుండు.
నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకెళ్ళాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయననే మనం ఆశ్రయించాలి, ఆయననే మనం ఆశ్రయ దుర్గముగా చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మరి ఇవన్నీ కూడా తీర్చబడతాయి. ఆయన మహిమలో ప్రతి అవసరత క్రీస్తు మహిమలో తీర్చబడతాయి. ఆ మహిమను మనం బయటికి తీసుకురావాలి. ఆ అవసరాలు తీర్చబడాలంటే మనము దేవునితో పోరాడాలి, మనము దేవుణ్ణి అడగాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి, విసుకక ప్రార్థించాలి, అడగాలి, గోజాడాలి, నిజముగా మొరపెట్టాలి. మామూలుగా కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవుడు ఏం మేలు చేసిండు అంటారు. అంటే ఉపవాసం అందరూ ఉండటానికి మరి వీలుండకపోవచ్చు. వీలుంటే వారంలో ఒకరోజైనా ఉపవాసం చేసి నీకు ఏదైతే కొదువుగా ఉందో, నీకు ఏదైతే సమస్య మరి క్లిష్ట పరిస్థితిలో ఉందో, మరి అది ఒక తొలగిపోయినటువంటి సమస్య ఏదైనప్పుడు కూడా, ఎటువంటి తీర్చలేని సమస్య అయిన దేవుడు తీర్చగలుగుతాడు అనమాట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మూడవది చూద్దాం. నిత్యము క్షేమము కలిగి ఉండే మేలు. నిత్యము, ఎల్లప్పుడూ. నిత్యం అంటే ఎప్పుడు. ఒకరోజు మంచిగా ఉండి ఇంకొక రోజు మంచిగా లేకపోవటం కాదులే, కానీ నిత్యము క్షేమము, ఆరోగ్యము, ఆయన కాపుదల, ఆయన భద్రత, అటువంటి రక్షకుడు మనము కలిగి ఉన్నాం. అటువంటి రక్షకుని మనం కలిగి ఉన్నాం. ఇటువంటి క్షేమము కలిగి ఉండాలన్నా కానీ నువ్వేం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి, ఈ రోజుల్లో చూసినట్లయితే గనుక మానవునికి అన్నీ ఉంటాయి, ఏది కొద్దు ఉండదు. వాహనాలు ఉంటాయి, బంగారం ఉంటుంది, డబ్బు ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, అధికారం ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, అంద సౌందర్యాలు అన్నీ ఉంటాయి. తినటానికి కూడా ఏది కూడా లోటు ఉండదు. కొంతమంది ఇళ్ళలో చూసినట్టయితే అన్నీ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, పనివారు ఉంటారు, కానీ వారికి ఏముండదు, ఆరోగ్యం ఉండదు. ఈ ఆరోగ్యం, ఈ క్షేమము కొరకు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడో పూజలు పునస్కారాలు దేవుళ్ళని ఏదేదో అడిగించుకుంటారు, ఏదో చేస్తూనే ఉంటారు. ఆ హాస్పిటల్లోకి వెళ్తే చూడండి ఎంతమంది రోగులు ఉంటారు, ఏదో ఒక ప్రాబ్లం, ఎంత బాధ, ఎంత డబ్బు పెట్టినా కొన్నిసార్లు మరి ఆరోగ్యము తిరిగి రాలేదన్నమాట. డబ్బులు ఉంటాయి కానీ ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి మనం. ఆయన ఇచ్చే ఆరోగ్యం, ఆయన ఇచ్చే క్షేమం, ఆయన ఇచ్చే మరి మంచి ఆరోగ్యం కావాలంటే ఆయన కానించి రావాలి మనకు ఆశీర్వాదం. డాక్టర్లు కూడా ఒక్కొక్క టైంలో ఏం చేస్తారంటే ఇక మా వల్ల కాదండి అని చేతులు ఎత్తేస్తారు కదా. వారికైనా అసాధ్యం డాక్టర్ అయినప్పుడు కూడా కదా. కానీ మన పరమ డాక్టర్ గారు ఉన్నారు, మన పరమ వైద్యుడు, మనకు మంచి ఔషధముగా ఉన్నారు. ఆయనే క్రీస్తు. ఆ క్రీస్తులో నువ్వు ఉండి ఆయన యందు భక్తులు కలిగి ఆయన తట్టు తిరిగి ఆయన వైపు చూసి ఆయనకు లోబడి నువ్వు ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకెళ్ళినట్టయితే కదా, ప్రార్థన చేస్తూ విశ్వాసంతో ఖచ్చితంగా దేవుడు నీకు మంచి ఆరోగ్యం నీకు ఇస్తానని చెప్తున్నాడట. క్షేమము, భద్రత. క్షేమం అంటే క్షేమమే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయాణాలకు వెళ్ళినా ఆరోగ్యం మంచిగా ఉంటేనే నువ్వు ప్రయాణం చేసేది. ప్రయాణం చేయాలంటే మరి దేవుని యొక్క క్షేమం, దేవుని యొక్క భద్రత కావాలి కదా. ఇటువంటి వాటి కోసం గుళ్ళు గోపురాలు తీర్థయాత్ర ఎక్కడికెక్కడికో పరిగెడతా ఉంటారు, ఎంతో ఖర్చు పెడతా ఉంటారు, ఎంతో ఖర్చు పెడతా ఉంటారు. ఇక డబ్బున్న వాళ్ళైతే అసలు చిన్న చిన్న విషయాలు కూడా మొత్తం టెస్టులను చేయించుకుంటారనమాట. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి బాడీ చెకప్. మాకే చెకప్లు లేవు, దేవుడే మాకు అన్నిటికీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటువంటి మరి ఆశీర్వాదం కావాలంటే, క్షేమము ఆరోగ్యం ఇవన్నీ కావాలంటే, మన ప్రయాణాల్లో మనకు తోడుగా ఉండాలంటే, ఆయన భద్రత ఆయన కాపుదల ఉండాలంటే మరి మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కొంతమంది భయం ఉండదు, కొంతమందికి భక్తి ఉంటుంది, కొంతమందికి భక్తి ఉంటుంది, ఇంకొంతమందికి భయం ఉండదు. మరి 2 ఉండాలని చెప్తున్నాడు కదా. పక్షి ఎగరాలంటే 2 రెక్కలు ఉండాలి,
ఒక రెక్కతో ఎగరలేస్తుందా? ఒక రెక్క లేదనుకోండి, ఇది అది కుంటి పక్షి కదా, అది ఎగరలేదు పైకి. అందుకే భయము ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా భక్తి కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. భక్తి కూడా ఉండాలి మనలో. కొంతమంది భక్తి చేస్తారు కానీ భయపడరు దేవునికి. ఒక మాట అందామంటే అనేస్తూనే ఉంటారు అనమాట, వెనక ముందు ఆలోచించకుండా. నువ్వు ఎంత భక్తి చేస్తే దేవునికి భయపడాలి కదా, ఈ నోరు కాసుకోవాలి కదా. అలాగనమాట భయము భక్తి రెండు సమపాళ్ళల్లో అలా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే మన ఆత్మీయ జీవితంలో ముందుకు మనం మరి సాగిపోగలుగుతాం. ఎక్కడ కూడా ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నా కానీ మళ్ళీ తిరిగి మరి లేవగలిగే శక్తి దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు అనమాట. ఇలాగ మనము మరి దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఉంటే తప్పకుండా మనకి క్షేమము, ఆశీర్వాదము, దీవెన, ఆరోగ్యము, మనశ్శాంతి. కొంతమంది అయితే ఎన్ని ఉంటే కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు కదా. కానీ దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే ఏమి ఉన్నా లేకున్నా దేవుని యందు మనం సంతోషించాలి. ఆమేన్. 4 ఆశీర్వాదం, ఆశీర్వదించబడుట. కీర్తన భాగంలో నుంచి 115వ కీర్తన 13, 12వ వచనము, 13వ వచనాలు అనమాట. చూడండి, ఆశీర్వాదం కొరకు ఎక్కడికో వెళ్ళే అవసరం లేదు. ఎక్కడ ఉంటుందండి ఆశీర్వాదం? ఏడన్నా దొరుకుతుందా? డబ్బులు ఇస్తే ఏ షాప్లోనైనా దొరకదు. నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినా ఆశీర్వాదం దొరకనే దొరకదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, అప్పుడు మాత్రమే ఆశీర్వాదం మన వెంట వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే దేవుని యొక్క ఆశీర్వాదం మన వెంట వస్తుంది. భయం లేని భక్తి, భక్తి లేని భయము. క్రైస్తవ జీవితంలో ఆత్మీయతలో కూడా మనం ఏం చేయాలంటే వెలితిగానే ఉంటాం. కొన్ని విషయాలలో ఆత్మీయ జీవితంలో కూడా వెలితిగానే ఉంటారు. కొంతమంది ఏదో పోగొట్టుకున్నట్టుగా ఏదో చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం అన్నట్టుగానే ఉంటారు. కానీ భయముతో కూడిన భక్తి చేయాలి. ఇప్పుడు చూడండి, వ్యవసాయకుడు ఉన్నాడు, తను భూమి దున్నాలి. భూమి దున్నాలంటే 2 ఎడ్లు ఉండాలి కదా. 2 ఎద్దులు ఉంటేనే అది దాన్ని సాగు చేయటానికి. ఒక్కదాంతో దున్నలేరు అరక, 2 ఎడ్లు కలిగి ఉండాలి. అప్పుడే ఆ పని చేయటానికి వీలు పడుతుందన్నమాట. పక్షికి ఎలాగో 2 రెక్కలు ఉండాలి. ఒక వ్యవసాయకుడు భూమి దున్నాలంటే అరక 2 ఎడ్లు ఉండాలన్నమాట. అలాగనే ఒక ఆత్మీయ జీవితంలో ఒక మరి క్రైస్తవుడికి కూడా భయము భక్తి, అప్పుడే మనము ప్రార్థనలో ముందుకు సాగిపోగలుగుతాం అన్నమాట. చూడండి, 115వ కీర్తన 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. చూడండి, ఇంకా కింద లైన్ చూసినట్టయితే కనుక 12వ వచనం కూడా చూద్దాం. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్ము ఆశీర్వదించును. యెహోవా మమ్ము మరచిపోలేదు, యెహోవా మమ్ము ఆశీర్వదించును. చూడండి, ఆయన ఆశీర్వాదం, ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును కదా. అహరోను వంశస్థులందరినీ కూడా ఆశీర్వదించిన దేవుడు కదా. పిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, యవనస్తులందరినీ కూడా దేవాది దేవుడు ఆయన యందు, తన యందు భయభక్తులు కలిగి వారి యందు. పిల్లలు కూడా చూడండి, కొంతమంది ఎంత చక్కగా మరి భయభక్తులు కలిగి చర్చికి వెళ్తూ ఉంటారు అంట. ముందు కూర్చుంటారు, మంచి సండే స్కూల్లో ఏదైతే పాటలు పాడతారు, వాక్యం, కంఠస్థ వాక్యం చెప్తూ ఉంటారు. చక్కగా వాళ్ళు ధైర్యంగా, కొంతమంది చిన్న చిన్న పిల్లలే కానీ ఎంత ధైర్యంగా పాట పాడతారు, ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతారు అంత చిన్న వయసులోనే.
అలాగా పిన్నలేమి పెద్దలేమి, పిల్లలైన పెద్దలైన వృద్ధులైన యవనస్తులైన స్త్రీలైన పురుషులైన ఎవరైనా కానీ తన యందు అంటే యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారినట ఆశీర్వదిస్తాడంట. ఇశ్రాయేలు ప్రజలను ఆశ్రయించిండు, అహరోను వంశస్థులను ఆశీర్వదించిండు కదా, మరి మనల్ని ఆశీర్వదించడా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడనమాట. అలాగనే 1 పేతురులో చూసినట్టయితే గనక మరి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. ఆశీర్వాదానికి మరి వారసులు మీరు, ఆశీర్వదించబడటానికి మమ్మల్ని పిలిచి ఉన్నాను అని పేతురు భక్తుడు కూడా చెప్తా ఉన్నాడు అనమాట. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. హెబ్రీ పత్రికలో చూసినట్టయితే కదా 6వ అధ్యాయం 14వ వచనంలో కూడా నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించనని చెప్తున్నాడు. లేనిది ఇవ్వటమే ఆశీర్వాదం. మనకి ఏదైతే కొదుగా ఉందో, ఏదైతే లేదో, దేనికోసం అయితే మనం ఆరాటపడుతున్నామో, ఆశపడుతున్నామో అది ఇవ్వటమే, దేవుని నుంచి మనం పొందుకోవటమే ఆశీర్వాదం. ఆరోగ్యం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఆత్మ సంబంధమైనవి కావచ్చు, భూ సంబంధమైనవి కావచ్చు, అది ఏదైనా కావచ్చులే. కానీ మనకి లేనిది దేవుని నుంచి మనం పొందుకోవటమే అది ఆశీర్వాదం, మేలు, గొప్ప మేలు అన్నమాట. అలాగే మనం ఆశీర్వదించబడాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. గొప్ప మేలు దాచిపెట్టిండు కదా మన కొరకు. కొదువులన్నీ తీర్చే దేవుడు మన దేవుడు, క్షేమంగా ఉంచే దేవుడు, ఆరోగ్యంగా ఉంచే దేవుడు. మనం ఎటు వెళ్తున్నా, ఎటు వస్తున్నా, ఏ ప్రయాణం చేస్తున్నా, ఏ పనిలో ఉన్నా కానీ దేవుని యొక్క క్షేమము, ఆయన భద్రత మన పైన ఉంటేనే మనం తిరిగి మనం ఇంటికి రాగలుగుతాం. మనకు మంచి ఆరోగ్యం ఇస్తేనే పని చేసుకోగలుగుతాం కష్టించి కదా. ఆయన ఆశీర్వదించే దేవుడు. నువ్వు, నీ కుటుంబము, నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువులేదు, కొదువులన్నీ తీర్చబడతాయి. ఆయన పిల్లలకి ఎంతగానో దాచిపెట్టిండంట ఆయన దగ్గర మేలులు. ఆ దాచిపెట్టిన ఆ ధనాన్ని, ఏదైనా ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగ మనం ఉందామా ఈ రోజున? ఇంకెవరైనా దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా, ఎవరైనా ఇంకా కొదువులతో, బాధలతో, కొరతలతో ఉండినట్లయితే గనక అటువంటి వారందరము కూడా మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చేసే మేలు, ఆయన ఇచ్చే దీవెన, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకొని మనం దీవించబడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటు వాక్యము, ఈ మాటలు మీకు, మీ కుటుంబములకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచబడును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తి మంతుడా, సర్వాధికారి, నీ పాదాలకే వందనాలు. ఇదిగో నా తండ్రి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదలేదని చెబుతున్న దేవుడు. అయ్యా, 4 రకాల ఆశీర్వాదాలు నాయన తండ్రి, నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్ప మేలు నాయన. గొప్ప మేలు చేసే దేవుడు, చిన్న చిన్న ఆశీర్వాదాలు కడతాను, గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, గొప్పగా దీవించే దేవుడు నాయన. కుదువులన్నీ తండ్రి తీర్చబడే మేలు ప్రభా, క్షేమంగా ఉంచే దేవుడు తండ్రి, ఆశీర్వదించే దేవుడు, లేని వాటిని ఇచ్చే దేవుడు ప్రభ, నీకు వందనాలు. అయ్యా తండ్రి, 4 రకాల మేళ్ళు ప్రభ నాయన మా జీవితంలో నాయన తండ్రి, నాయన యూట్యూబర్స్ అందరికీ కూడా తండ్రి నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎంతమంది అయితే ప్రభ నా తండ్రి ఈ వీడియో చూస్తున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి నాయన ఈ 4 రకాల మేళ్ళు, ఆశీర్వాదాలు, కొదవలు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే తీర్చబడును గాక. ఆమేన్. నీ యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే తండ్రి ఆశీర్వాదాలు ఇస్తానని వాగ్దానం ఇస్తున్న దేవుడవు తండ్రి. ఈ వాగ్దానాలు తండ్రి వారు సొంతం చేసుకొని ప్రార్థించి ఆత్మీయతలో, పరిశుద్ధతలో, మరి భూసంబంధమైన ఆశీర్వాదాలు, పరసంబంధమైన ఆశీర్వాదాల చేత అయ్యా బిడ్డలు నింపబడుదురుగాక యేసునామములో. తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. కొదువులన్నీ తండ్రి నాయన తీర్చే దేవుడు ప్రభువా. అయ్యా నీ మేలుల చేత నింపండి, తృప్తిపరచండి బిడ్డలను నాయన. అయ్యా సహాయం చేయండి తండ్రి. మా జీవితంలో కూడా తండ్రి కృప చూపండి.
మా కుటుంబాన్ని కూడా నీ చేతులకు అప్పగించుకున్న తండ్రి. మరి యొక్క తండ్రి నాయన, అయ్యా తండ్రి నాయన సారి ప్రభ నీ పాదసనికి వచ్చినాము తండ్రి. కృప చూపండి, సహాయం చేయండి. మంచి ఆరోగ్యం, నీ క్షేమము తండ్రి నాయన ప్రతి బిడ్డ పైన దిగవచ్చును గాక. నీ భద్రత తండ్రి ప్రతి కుటుంబ పైన నేను విడుదల అవునుగాక. అయానికి వందని కలుష్టి తండ్రి ప్రతి బిడ్డ పైన ఉండును గాక నాయన. యేసు రక్త కొట్టలు ప్రతి కుటుంబం ముద్రించబడును గాక. తండ్రి నీకు వందనాలు. గొప్ప కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.